హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఏదైనా ఆ నాయకులు, మాజీ నాయకులు కావచ్చు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఒక మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వం మీద ఏదైనా ఒక చిన్న విమర్శ అసలు చేస్తే మనకు వీరి అభిమానులు మాత్రం అసలు మరి తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన అభిమానులు మాత్రం మరీ చిల్లరగా తయారైపోతున్నారు. అసలు వారు ఏం చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, నిన్న కొడాలి నాని గారు, అలాగే పేర్ని నాని గారు, వల్లభనేని వంశీ గారు మీడియా సమావేశం పెట్టి వారు మాట్లాడవలసింది వారు మాట్లాడారు, చెప్పారు. ఈరోజు అసలు ఒక 40 మంది వారికి ఫుల్గా మందు తాగి పేర్ని నాని ఇంటి దగ్గరికి వెళ్ళి నానా రచ్చరచ్చ చేశారు. అయితే దీనివల్ల వీళ్ళైతే ఏదైనా అనొచ్చు, అవతల వాళ్ళని తొక్కేస్తాం, చంపేస్తాం, చెట్లకు కట్టేసి కొడతాం, లారీలకు కట్టేసి లాక్కుపోతాం, జీబులకు కట్టేసుకొని లాక్కుపోతామని వీరు నానా విధాలుగా ఏదైనా మాట్లాడవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఎంట్రుకలలో చేతులు పెట్టి ఏదైనా మాట్లాడవచ్చు, కానీ యువతల వాళ్ళు అయితే ఏదైనా మాట్లాడకూడదంట. వీళ్ళకి అసలు మైండ్ ఉందో లేకపోతే మైండ్ లేదో తెలియదు, కానీ అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఇప్పుడు ఒక జోకర్ అయిపోయినాడు. ఆయన నిజంగా అధికారంలో ఉన్నప్పుడు మనం ఈ మాట అనకూడదు, కానీ విశ్లేషకులు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ప్రకాష్ రాజు గారు కానీ ఈరోజు సింగర్ ఆవిడ శైలజ గారు కూడా మాట్లాడుతూ అసలు వీళ్ళు ఎందుకు ఇంత జోకర్ లాగా తయారైపోతున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా వీరికి పట్టకుండా అసలు అక్కడ జరిగిన విషయం ఏమిటి, అసలు తిరుమల తిరుపతి లడ్డు గురించి జరిగిన విషయం ఏమిటి, అప్పట్లో ఈయన చూసే ఉంటాం మనం, మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. నేను బీఫ్ తిన్నాను, మనం బీఫ్ తినాలి, మా ఇంటి దగ్గర సిలువ ఉంటుంది, మరి మా ఇంటికి మా నాన్న దీపం సిగరెట్ వెలిగించేవాడని చెప్పిన ఈ పవన్ కళ్యాణ్ ఈ లడ్డు గురించి నానాక మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే అదే అన్నాడు మరి పేర్ని నాని గారు కూడా, ఇలాంటి మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ అయినా మీరు అడిగేదే అన్నారు విలేకరుల మిత్రులు అడిగిన ప్రశ్నలకి. దానికి ఈరోజు ఈ చిల్లర విధవులు అందరూ వీళ్ళు ఏంటంటే ఒక సినిమా ఫంక్షన్లోకి వెళ్ళాడు, విజిల్ వేసి ఏదో నానా రచాయాలు చేయాలని చూసారే, కానీ అక్కడ పేర్ని నాని గారు వచ్చి నాని గారు బయటకు వచ్చి చెప్పడం జరిగింది, మీరు 40 మంది వచ్చారు, నాకు 400 మంది 4000 మంది మా అభిమానులు వచ్చారు, వాళ్ళు వచ్చి వీరి మీద కొట్టేంత పని చేసిండ్రు. డౌన్ పవన్ కళ్యాణ్ అనేసరికి ఆడుండే 40 మంది 30 మంది కూడా లేక మూసుకొని వెళ్ళిపోయినారు. ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కానీ ఏదైనా చేయాలంటే అది పవన్ కళ్యాణ్కే నష్టం, కానీ వీళ్ళకేమీ ఫరక్ పడదు. మరి వీళ్ళు కూడా తెలుసుకోవాలి, ఎందుకైనా మంచి. ఎందుకంటే కొన్ని విషయాలు రాజకీయంగా మాట్లాడుకోవడానికి బాగుంటాయి, కానీ రాజకీయంగా వారు విమర్శించారని వీళ్ళు ఏదో వాళ్ళు ఇచ్చే 100 రూపాయలకో 50 రూపాయలకో క్వార్టర్ కోసం తాగి అవతల వాళ్ళ ఇంటి మీదకి పోతే ఈరోజు నాని గారు కూడా చెప్పారు, మా ఇంటి నుంచి మీ ఇంటి వరకు ఎంత దూరమో మీ ఇంటి నుంచి మా ఇంటికి కూడా అంతే దూరము, అదే ఒకటి గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరిగింది. వారు అనేది కరెక్టే. అధికారం అనేది ఒకవేళ ఈరోజు పార్టీ గెలిచి ఉండొచ్చు, రేపు అధికారం రాదు అని గ్యారంటీ ఏమి ఇవ్వలేరు కదా. రేపు వారికి అధికారం వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది అది కూడా గమనించుకోవాలి. అందువలన ఎంత సమన్వయం పాటిస్తే అంత మంచిది. ఎవరైనా అది ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పార్టీకి సంబంధించిన వారైనా ఎవరైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు విమర్శించడం అభిమానులకు కూడా నచ్చే విధంగా విమర్శించాలి, కానీ అలా కాకుండా ఇళ్ళ మీదకి పోయి కోడిగుడ్లేస్తాం, వాళ్ళని ఏదో చేస్తామంటే వీళ్ళు ఎవరో చిన్న వాళ్ళు కాదు. పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని లాంటి వాళ్ళకి రాష్ట్రం మొత్తం మీద అభిమానులు ఉంటారు. వీళ్ళను అంత ఈజీగా వదిలిపెట్టరు. కాబట్టి కొంచెం సమన్వయం పాటించాలని కోరుకుందాం. రాష్ట్రాన్ని కూడా అధోగతి పాలు కాకుండా పేద ప్రజలకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చమని వీళ్ళు అడిగి మీ నాయకుల చేత పేద ప్రజలకు న్యాయం చేసేటట్టుగా సహాయం చేయండి, అది మంచిదే, కానీ అంతకుమించి మీరేం చేయొద్దు రాష్ట్రంలో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.